నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. సియా గోయల్, కేతన్ అగర్వాల్ అలాగే చేతన్ చౌదరి కేసులో పెద్ద ట్విస్ట్ వచ్చింది ఈరోజు. అడ్వకేట్స్ ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిన తర్వాత మొత్తం సినిమా మారబోతుంది. ఈ కథలోకి వెళ్లే ముందు అసలు నిజంగా అక్కడ చేతన్ చౌదరి ఏం చేస్తున్నాడు? ఊరికే వెళ్ళాడా? చెప్పండి. ఇది కాకుండా ఇదేదో జస్ట్ అలా వెళ్ళిపోయి ఇలా ఫోర్ట్ నుంచి తోసేసిన మర్డర్ కేసు కాదు. ఒక్కసారి మనం చూస్తే వాళ్ళు యాక్చువల్గా గూగుల్లో వెతికి మ్యాప్ పెట్టుకుని ఫోర్ట్స్ ఐడెంటిఫై చేసి మరీ తీసుకెళ్లిన ప్లేస్ ఇది. మే 30th తీసుకెళ్ళి ఒక్కసారి లొకేషన్ అంతా చూసి పర్ఫెక్ట్ గా సెట్ అయిందని తెలిసిన తర్వాత June 5th మళ్ళీ వెళ్దాం, 4th మళ్ళీ వెళ్దాం అని ప్లాన్ చేస్తే ఆ రోజు కుదరకపోతే మళ్ళీ June 14th తీసుకెళ్లి తోసేస్తే అతను చెట్టు కొమ్మ పుచ్చుకుని బతికి బట్టగట్టి బయటకు వచ్చి అక్కడ పాము ఉందని చెప్పి తోస్తాను. కదంతా మనందరికి తెలిసిందే. తర్వాత June 18th పక్కాగా ప్లాన్ చేసి చేతన్ చౌదరి హెల్ప్ తీసుకుని ఆ అమ్మాయి తోసేసింది. ఇది ఇప్పటిదాకా జరిగిన మిస్టరీ కాదు, క్లియర్ డెత్. కానీ దీంట్లో మనకి ఇప్పుడు చూసుకుంటే కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదర్ ని ఆల్రెడీ మహారాష్ట్ర సీఎం కలిశారు. ఈ కేసు ఎంత వైరల్ అయిందంటే ఏకంగా సీఎం కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుని పెట్టిస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసిన వెంటనే ఉజ్వల్ అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆల్రెడీ దీనికి అలొకేట్ చేశారు. ఆయన ఈ రోజు కేతన్ అగర్వాల్ తరఫున వాదించబోతున్నారు ఈ కేసులో. सर उन्होंने मुझे आश्वासित किया है कि फास्ट ट्रैक पे लेके इसका निर्णय जल्दी से जल्दी लेंगे. महाराष्ट्र के मुख्यमंत्री जी, इनका फ़ोन मुझे आया था और फडणवीस साहब ने मुझे ये अग्रवाल प्रकरण में जो हत्या हुई है पुणे में उसके बारे में मुझे कहा गया और उन्होंने कहा कि राज्य सरकार के लिए एक बड़ा चुनौती मामला है. तो उन्होंने मुझे कहा कि आप इस केस में स्पेशल पब्लिक प्रोसिक्यूटर करके काम देखना है. ఇది కాకుండా అందరూ అంటున్నారు లేదు హీస్ అ వెరీ రిచ్ పర్సన్ కదా కేతన్ అగర్వాల్ వాళ్ళు తీసుకున్నారు. ఏంటంటే కాదు సీఎం డైరెక్ట్ ఫడ్నవీస్ అపాయింట్ చేసిన అడ్వకేట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేయబట్టి ఈ కేసులో ఆయన వచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులోకి వెళ్ళబోతుంది కేసు. ఇది కాకుండా హూ ఇస్ అని ఒకసారి చూసుకుంటే మనకి బాంబే బ్లాస్ట్ చూసారా తాజ్ది, దాంట్లో కసబ్ కి శిక్ష పడ్డానికి కూడా ఈయన కారకులు. ఈయనంత ఆర్గ్యూ చేస్తారు. ఈజ్ అ వెరీ ఫేమస్ అడ్వకేట్. సో ఒక పక్క నాణం ఇదైతే ఇప్పుడు మనం చూసుకుంటే అశోక్ శ్రీవాస్తవ్, ఈయన మన సియా గోయల్ అడ్వకేట్. ఆయన ఏమంటున్నాడు క్లియర్గా వచ్చి, సియా అక్కడి నుంచి తోసి చంపేది ఎవరన్నా చూసారా? సియా ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిందని ఎవరు చెప్పారు? ఐ విట్నెస్ ఉందా? రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందా? हमें देखना होगा कि कितने डायरेक्ट विटनेसेस हैं इसमें और क्या पुख्ता सबूत उसके खिलाफ आता है जो ये साबित करे कि उसने ऐसा कोई काम किया है या वो गिल्टी है इस ऑफेंस की. ఏమీ లేకుండా జస్ట్ సియాన్ తీసుకెళ్ళిపోయి షీఈస్ గిల్టీ అని ఎలా అంటారు? షీఈస్ నాట్ ప్రూవెన్ టు బి గిల్టీ, సో షీఈస్ ఇన్నోసెంట్. ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? దమ్ముంటే ప్రూవ్ చేసుకోండి ఈ విషయాన్ని. నేను మాత్రం ఎక్కడ ఒప్పుకోను. ఆ అమ్మాయి తోసిందంటానికి ఆధారాలు ఏంటి అని చెప్పి ఈరోజు కొత్త లాజిక్ తీసుకొచ్చాడు. ఆయన ప్రతి ఒక్క ప్రెస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టారు. హీఈస్ సేయింగ్ అసలు సియా తోసిందని ప్రూవ్ చేయాలి కదా ముందు, చేయకముందే మీరు అందరూ ఎందుకు ఇది ట్రయల్ చేస్తున్నారు అని. ఓకే, ఈ రోజు మనం చూసుకుంటే పోలీసుల ముందు యాక్సెప్ట్ చేసింది సియా. ఏమని? మేము తోసాము, ఎస్ మేము తోసాము, అతను తోసాడు, ఇద్దరు వేసుకుంటున్నారు, బట్ దే బోత్ హ్యావ్ కిల్డ్ హిమ్. అక్కడ దాకా ఒప్పుకున్నారు. ఏమని? విగ్గ పెట్టుకుంటున్నాడు, ప్యాచ్ పెట్టుకుంటున్నాడు, నత్ ఉంది, స్టామరింగ్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కాకుండా మాకు ఆల్రెడీ లవ్ అఫేర్ ఉందని చెప్పి చేతన్ చౌదరితో కలిసి సియా ఇక్కడ తోసేసింది అని చెప్పి ఇక్కడ దాకా ఉంది. కానీ పోలీసుల ముందు ఒప్పుకుంటే సరిపోదు కదా, దీన్ని మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి ఎవిడెన్స్ ఉండాలి కదా. ఆ అమ్మాయి వెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ఈ మాటలు చెప్పలా, కేవలం 4 walls పోలీసుల మధ్యలోనే చెప్పింది. మ్యాజిస్ట్రేట్ ముందు ఇప్పుడు చెప్తుందా అంటే డౌట్ఫుల్లే. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ అవుతున్నప్పుడు, అడ్వకేట్ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, ఎవిడెన్స్ లేదు అన్న సినారియో తీసుకొస్తున్నప్పుడు ఈ కేసు ఎలా గెలుస్తారు? ఇది పెద్ద చిక్కుల్లో పడిన సమస్య. ఇది కాకుండా నిజంగానే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎవిడెన్స్ లేదు కదా. ఏం ఎవిడెన్స్ లేదండి ఇక్కడ. అక్కడ క్లియర్ గా చేతన్ చౌదరి అనే అతను తన ఫోన్ ని ఆఫీస్ లో పెట్టేసి వాళ్ళ కొలీగ్ ఫోన్ ని తీసుకుని అక్కడికి వచ్చి ఫోర్ట్ దగ్గరికి వచ్చి, అది కూడా హుడీ వేసుకుని మాస్క్ పెట్టుకుని మొత్తం అసలు అతను ఎవరో ఫేస్ తెలియకుండా సీసీటీవీ ఫుటేజ్ లో కనపడేటట్టుండి ఇంత ప్రాపర్ రెక్కి చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఎఫైర్ ఉంటే అతను తోసేశారు వీళ్ళు తోసేశారని వీళ్ళిద్దరు ప్లాన్ చేసి క్లియర్ గా చంపేస్తే ఎవిడెన్స్ లేదు. సో ఇంకా వాళ్ళ అడ్వకేట్ ఏమంటున్నారు శ్రీవాస్తవ్, అతను ఏమంటున్నాడు అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది రిలేషన్షిప్ అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు అంట. అంటే మరి గడిచిన 2000 ఫోన్ కాల్స్ ఏంటో ఎవరికి అర్థం కావట్లా, మాట్లాడుకున్న టెక్స్ట్ ఏంటో ఎవరికి అర్థం కావట్లా. అసలు చేతన్ చౌదరి అన్న వ్యక్తి ఉన్నట్టే వాళ్ళ కుటుంబానికి తెలియదు అంటుంది సియా గోయల్ వాళ్ళ మదర్. అసలు మాకే తెలియదు చేతన్ चौधरी ఎవరు అని. कि दीदी सिया और केतन में कुछ प्रॉब्लम चल रहा है,
वो बात नहीं करता है या बच्चों में झगड़ा है तो उन्होंने आज तक मुझे बताया नहीं। वो तो मुझे बोलती थी नहीं दोनों बच्चे बहुत प्यार से रहते, दोनों बच्चे बहुत प्यार से कर रहे। ఈ అమ్మాయి ఏమో కేతన్ అగర్వాల్ కి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ముందే చెప్పాను అని చెప్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. ఈ అమ్మాయి అంత నమ్మబలికి ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కి షీ హాజ్ ఓపెన్ ద గేట్స్. ఇది కాకుండా నిజంగానండి ఫోన్ చెక్ చేస్తుంటే ప్రాపర్ గా వాళ్ళు సెర్చ్ చేసినవి కూడా వచ్చినాయి బయటికి. అంటే ఈ స్పాట్ ఎన్ని స్పాట్స్ ఎత్తికారు అంటండి వాళ్ళు ఫోర్ట్స్ లో ఎతికి చూస్ చేసుకుని పదే పదే అక్కడికి వెళ్ళి ఆఖరికి చేతన్ కూడా తన ఫోన్ ని ఆఫీస్ లో వదిలేసి పక్కా ప్లాన్ చేసి రెక్కీ చేసి అటెంప్ట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రెండో అటెంప్ట్ లో కొట్టి అతన్ని చంపేసి లిటరల్లీ తోసేసి ఈ రోజు మాకేం తెలీదు మ్యాజిస్ట్రేట్ ముందు ఒప్పుకోలేదు కదా ఈ విషయాన్ని, జస్ట్ పోలీస్ ముందు ఒప్పుకుంటే అది యాక్చువల్లీ పరిధిలోకి రాదు, ఎవిడెన్స్ లేని కేసు కింద ఇది క్లోజ్ అవ్వబోతుందని ఈ రోజు శ్రీవాస్తవ్ ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇలాంటి పరిణామాల్లో నిజంగా ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు. అమ్మాయి ఇప్పుడు ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు అయితే ఒప్పుకొని తీరదు, చచ్చినా ఒప్పుకోదు నేనే చంపానని చెప్పి. పోలీసుల ముందు హడావిడిగా ఒప్పేసుకున్నారు. వన్స్ అడ్వకేట్ ఎంటర్స్ ఇది మొత్తం సీన్ మారిపోతుంది. ఇప్పుడు కోర్టులో చూడాలి. అసలు ఇక్కడ మనం చూసుకుంటే ఉజ్వల్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన అడ్వకేట్, ఆయన ఈసారి టఫ్ గా తీసుకుంటారా ఈ కేసుని, లేకపోతే శ్రీవాస్తవ్ అన్నట్టు అక్కడ ఏం ఎవిడెన్స్ లేదు, ఎవరు చూసిన దాఖలాలు లేవు, అక్కడ అంత ప్రాపర్ గా రెక్కి చేసుకున్నారు, ఎవరు ఐ విట్నెస్ అనేది ఉండదండి. ఏదో సీసీటీవీలో దాని తర్వాత ఫోన్ కాల్స్ విషయంలో అక్కడ మొత్తం ట్రేస్ అవుట్ చేసి పట్టుకుని. అండ్ ఇంకోటి అంటారు వీళ్ళ అడ్వకేట్ శ్రీవాస్తవ్ కాఫీ షాప్ లో కలిసి రిలేషన్షిప్ ఉన్నట్ట. అదేంటలా జస్ట్ కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడితే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయిపోతారా, ఇది ఎలా కుదురుతుంది అని చెప్పి లాజిక్స్ కూడా తీసుకొస్తున్నారు. ట్రయల్కి వెళ్ళబోతుంది. సో ఇప్పటిదాకా వాళ్ళపైన ఏ కేసులు నమోదు అవ్వకూడదు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నాడు ఏంటంటే విట్నెస్ ఉండేదాకా, ఎవరైనా చూసామని విట్నెస్ చెప్పేదాకా షీఈ్ నాట్ గిల్టీ, షీఈ్ నాట్ ఎట్ ఆల్ గిల్టీ అన్న వర్డ్ కొత్తగా తీసుకొచ్చారు. దమ్ ఉంటే ప్రూవ్ చేయండి అంటున్నారు. ఇది ఒక సెన్సేషనల్ కేసు కింద మారిపోయింది. ఇప్పుడు ప్రూవింగ్ అనేది ఎలా జరుగుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇంత రెక్కి చేసి వెళ్ళిన అమ్మాయికి చివరికి ఆధారాలు లేకుండా బయటకు వస్తే మిగతా మహిళలు ఇదే ప్రాసెస్ లో వెళ్ళి లేకపోతే పురుషులు ఇలాగే చంపుకుంటూ పోతే ఎటు వెళ్తున్నాం? దీని గురించి మీ ఒపీనియన్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.